ఇద్దరు కపుల్స్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. టార్గెట్స్ అనేవి పెట్టుకొని వర్క్ చేసుకోవాలా? కిడ్స్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ వాళ్ళు ఇల్లు కొనాలని చెప్పారు, నెక్స్ట్ వాళ్ళ రిటైర్మెంట్. భార్యాభర్తలు ఇద్దరికి ₹1,00,000 జీతం వస్తుంది. ఒక 40,000 వాళ్ళ ఇంటి ఖర్చులు అవుతుంది. ఒక 35,000 వరకు రేపు ఒకవేళ ఏమైనా ఈఎంఐస్ వస్తే దానికి వాడుకోవచ్చు. సో 75,000 వాళ్ళు ఏవైనా స్పెండ్ చేసుకున్నారు. మిగిలిన 25,000 పెట్టి ప్లాన్ చేసినా కానీ వీళ్ళు ఈ 3 గోల్స్ రీచ్ అవ్వగలరు. ప్రాపర్ ప్లానింగ్ విత్ ప్రాపర్ డిసిప్లిన్. ఇన్వెస్ట్మెంట్ లో బేసిక్ రూల్ ఏంటంటే రేట్లు తక్కువ ఉన్నప్పుడే కొనాలి, రేట్ పెరిగినప్పుడు అమ్మేయాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. ఒక కపుల్ ఉన్నారు, ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రతి నెల ₹1,00,000 వస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, ఇంటి గురించి, రిటైర్మెంట్లు, వీటన్నిటి మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ప్లానింగ్ ఉండాలి. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఇద్దరు కపుల్స్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. టార్గెట్స్ అనేవి పెట్టుకొని వర్క్ చేసుకోవాలా, లేకుంటే జస్ట్ ఫ్లో టైంని ఫాలో అవ్వాలంటారా? టైం ఫాలో అయితే కనుక చాలా ఇబ్బంది పడతారు. మనకు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ప్లాన్ లేకపోతే కనుక ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో కూడా అర్థం కాదు. సో ముందు నుంచే మనకి లైఫ్లో ఏం గోల్స్ అవసరం అవుతాయి. సో మీరు చెప్పిన కేస్ స్టడీకి వచ్చేసరికి కిడ్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళు ఇల్లు కొనాలని చెప్పారు, నెక్స్ట్ వాళ్ళ రిటైర్మెంట్. సో ఈ 3 మెయిన్గా టార్గెట్ ఉంటాయి. సో ఈ 3 టార్గెట్స్కి వాళ్ళకు వస్తున్న శాలరీలో ఇబ్బంది పడకుండా ఎలా చేయాలి. ట్రూ. సో అదే ఫినాన్షియల్ ప్లానింగ్. మన ఫైనాన్సెస్ని ఎంత బెటర్గా మనం వాడుకుంటున్నాం, రిసోర్సెస్ని, రేపు ఫ్యూచర్లో డబ్బు కోసం ఇబ్బంది పడకుండా సిచ్యువేషన్ని ఎలా తెచ్చుకోవాలి. ఇబ్బంది పడే సిచ్యువేషన్ తెచ్చుకునేటట్లు మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోకూడదు. రేపు కిడ్స్ ఎడ్యుకేషన్ ఉందంటే నేను ఏమాత్రం తడబడకూడదు, నేను స్పాన్సర్ చేయగలగాలి. రేపు ఇల్లు కడుతున్నానంటే నాకు ఎప్పుడు ప్రాబ్లం రాకూడదు, హెల్ప్ కోసం ఎదురు చూడకూడదు. నాకు రిటైర్మెంట్ టైంలో మళ్ళీ నేను పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదు. సో అలా చేయాలంటే ఏంటి? సో వీటిని ఫినాన్షియల్ ప్లానింగ్ సాల్వ్ చేస్తుంది. సో మీరు చెప్పిన కేసులో భార్యాభర్తలు ఇద్దరికి ₹1,00,000 జీతం వస్తుంది. సో మనం ఈ శాలరీని ఏ విధంగా డివైడ్ చేద్దామంటే ఒక 40,000 వాళ్ళ ఇంటి ఖర్చులు అవుతుంది. వాళ్ళ ఇంటి ఖర్చులు, వాళ్ళు క్లాతింగ్ మీద పెట్టేవి, లైఫ్ స్టైల్ మీద పెట్టేవి ఒక 40,000 వరకు అవుతుంది అనుకుందాం. ఒక 35,000 వరకు రేపు ఒకవేళ ఏమైనా ఈఎంఐస్ వస్తే దానికి వాడుకోవచ్చు. లేదు వాళ్ళు ఒకవేళ 30 ఏజ్ అన్నారు కాబట్టి పేరెంట్స్ డిపెండెంట్స్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉండొచ్చు. సో 75,000 వాళ్ళు ఏవైనా స్పెండ్ చేసుకోండి. మిగిలిన 25,000 పెట్టి ప్లాన్ చేసినా కానీ వీళ్ళు ఈ 3 గోల్స్ రీచ్ అవ్వగలరు. దీనికి పెద్ద భ్రమ విద్య ఏం కాదు. ప్రాపర్ ప్లానింగ్ విత్ ప్రాపర్ డిసిప్లిన్. సో చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్టార్ట్ చేస్తారు, డిసిప్లిన్ పోతుంది. సో ఈ డిసిప్లిన్ కనుక ఉంటే కనుక వీటిని 3టిని ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ లాస్ట్లో చెప్పాను కదా, అలా కాకుండా వచ్చిన శాలరీ నుంచి 25,000 తీసేయండి. 1,00,000 నుంచి 25 తీస్తే 75. ఆ 75 స్పెండ్ చేయడం నేర్చుకోండి. అప్పుడు వాళ్ళ ఖర్చులు లిమిటెడ్గా ఉంటాయి. 1,00,000 వస్తుంది, 1,00,000 స్పెండ్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ని కూడా ముందుగానే తీసేయచ్చు. అలా కాకుండా వాళ్ళకి 40% వాళ్ళ ఖర్చులు దాటకూడదు డైలీ వాటికి. ఒకవేళ ఈఎంఐస్కి వెళ్తే కనుక ఆ ఈఎంఐ 30-35% దాటకుండా చూసుకోవాల్సి వస్తుంది. మిగిలిన 25,000ని మనం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పింది అంటే 3 గోల్స్. సో హౌస్ పర్చేస్కి డౌన్ పేమెంట్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ రిటైర్మెంట్. సో ఫస్ట్ ఈ 3టికి మనకి 25,000 ఎలా విడగొడతామో చూద్దాం. సో ఆయనకి ఇప్పుడు ఇల్లు కొనాలనుకుంటున్నాడు, సో డౌన్ పేమెంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో డౌన్ పేమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయండి. ₹5,000 పర్ మంత్ సరిపోతుంది. ₹5,000 పర్ మంత్ కనుక ఎవ్రీ ఇయర్ మీరు స్టెప్ అప్ అట్లీస్ట్ ఒక 10% చేసుకుంటూ వెళ్తే కనుక మనకి అట్లీస్ట్ ఒక 15 lakhs అయినా క్రియేట్ అవుతాయి. హౌస్ లోన్స్ మరీ డీవియేషన్ అయిపోయి 2 crores 3 crores వెళ్తే ప్రాబ్లం, కానీ 1 crore రేంజ్ 1 to 1.5 ఉంటే కనుక మోస్ట్లీ పెరిగిన ఇన్కమ్స్ మనం ఇంకా ఎక్కువ కూడా క్రియేట్ చేయొచ్చు. పెరిగిన ఇన్కమ్తో 15 నుంచి 20 lakhs వరకు వస్తుంది. సో అది డౌన్ పేమెంట్కి మనకు వాడుకోవచ్చు. సో మిగిలింది బ్యాంక్ లోన్కి పెట్టచ్చు. ఒక ₹5,000 పర్ మంత్ విత్ ఇయర్లీ స్టెప్ ఆఫ్ 10%. మనం చేసుకుంటే కనుక మనకి 12% రిటర్న్లోనే మనకి 15 lakhs వస్తుంది. ఓకే, 15% రిటర్న్ బాగా ప్లాన్ చేశారు, గైడెన్స్ తీసుకున్నారంటే 15% వచ్చినా కానీ ఒక 20 lakhs వరకు రావచ్చు. సో మెజారిటీ బ్యాంక్స్ లోన్ ఇస్తాయి వర్కింగ్ కాబట్టి. అండ్ ఆ టైంకి శాలరీ కూడా పెరుగుతుంది కాబట్టి లోన్ ఎలిజిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో 25,000లో 5,000 తీసేసి హోమ్ లోన్కి డౌన్ పేమెంట్.
సో 40 వచ్చేసరికి ఆయన డౌన్ పేమెంట్ తీసేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాసెస్ని. నెక్స్ట్ వచ్చేసరికి కిడ్స్ ఎడ్యుకేషన్. ఓకే, అది కిడ్స్ లేరు, ఒక 20 years లేదా 17 years టైం ఉంది వాళ్ళ గ్రాడ్యుయేషన్ రావడానికి. సో అప్పుడు ఏం చేయాలి? సో గ్రాడ్యుయేషన్ కాస్ట్ ఈరోజు అయితే ఒక 25 lakhs అయితే ఉంటుంది, ఎక్సెప్ట్ మెడిసిన్. అవును. సో ఓకే, నెక్స్ట్ 17 yearsలో ఎంత వచ్చు? మేబీ ఒక 2 crores లేదా 1.5 crore ఎంత ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ తీసుకుంటే 1,75,00,000 అవుతుంది గ్రాడ్యుయేషన్కి. సో దీనికి మనం ఎలా ప్లాన్ చేయాలి? సో మీరు కనుక 10,000 రూపాయలు ఎలా కట్ చేస్తే మనం ఈ 17 ఏళ్లలో 10% స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే 1,75,00,000 వస్తాయి. సో ఉన్న 25,000లో 5,000 హోమ్కి, 10,000 ఏమో కిడ్స్ కోసం. 17 ఏళ్లలో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ మనం స్టెప్అప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ పెరిగితే ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అప్పుడు ఏంటంటే మనకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అప్పుడు మనకు 1,75,00,000 వస్తుంది. ఇంకో థింగ్ ఏంటంటే 1,75,00,000 మనకు ఒకేసారి కట్ అయ్యాం. సో కోర్స్ అనేది 4 years ఉంటుంది. సో ఒక పార్ట్ మాత్రం తీసుకడుతూ ఉంటాం. సో ఫస్ట్ ఇయర్ 50 lakhs, సెకండ్ ఇయర్ 50 lakhs, థర్డ్ ఇయర్ 50 lakhs అలా మనం కట్టేయచ్చు. అండ్ మిగిలిన అమౌంట్ మీద కూడా మనకి గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా రిటైర్మెంట్. సో రిటైర్మెంట్కి వచ్చేసరికి చాలామంది పోస్ట్ 2 చేస్తారు, దీన్ని మాత్రం వాయిదా వేస్తారు. నేను 30sలో ఉన్నా కదా, ఇంకొంచెం లేట్గా స్టార్ట్ చేయొచ్చని. బట్ రిటైర్మెంట్ కనుక మీరు కనుక ఒక 3 years డిలే చేస్తే మీకు వచ్చే కార్పస్లో 50% తక్కువ ఉంటుంది. జస్ట్ 3 years డిలే. మనకి అక్కడ 100 వస్తే అక్కడ 150 వరకు రావచ్చు. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత తక్కువ అమౌంట్తో మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఈ కేసులో 30 years ఉంది కాబట్టి సో ఈరోజు వాళ్ళ ఖర్చు వచ్చేసరికి 35,000 ఉంది హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. సో ఈ 35,000 నెక్స్ట్ 30 yearsలో ఎంత అవ్వచ్చు? బాగా పెరిగితే ఇన్ఫ్లేషన్ ప్రకారం, సో మనకు వచ్చిన జనరల్ ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరిగినా కానీ మనకు 3 lakhs per month అవసరం అవుతుంది. సో 3 lakhs per month అంత నాకు ఎందుకు అవుతుంది అనుకుంటారు, బట్ ఇన్ఫ్లేషన్ అలానే చేస్తుంది. మనకు కరెక్ట్గా 30 years బ్యాక్ చూస్తే ఎంత ఉంది, అది ఈరోజు సింగిల్ డే ఎక్స్పెన్సెస్ కూడా రావు. సో 30 years తర్వాత మనకు అలానే ఉంటుంది, 3 lakhs per month అవసరం అవ్వచ్చు. సో ఈ 3 lakhs per month రావాలంటే ఏం చేయాలి? కనీసం నేను ఎఫ్డీలో పెట్టినా కానీ నాకు 6 crores ఉండాలి. సో ఈ 6 crores కార్పస్ కోసం క్రియేట్ చేయాలి. సో ఈ 6 crores కార్పస్ కోసం మీరు 8,000 rupees ఎస్ఐపి మొదలు పెట్టచ్చు. 8,000 rupees ఎవ్రీ ఇయర్, మళ్ళీ 10% మన శాలరీ హైక్ అలానే ఉంటుంది కాబట్టి మోస్ట్లీ స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే మనకి రిటైర్మెంట్ కార్పస్ 6 crores క్రియేట్ అవుతాయి. దీనికల్లా మనం చేసింది ఏంటి? టైమ్స్ 30 years స్పెండ్ చేసాం, 8,000తోనే స్టార్ట్ చేసాం. ఇప్పుడు అదే పర్సన్ 50లో స్టార్ట్ చేయాలనుకోండి, హీ హ్యాస్ టు ఇన్వెస్ట్ 3 lakhs per month. సో అంత కాంప్లెక్స్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం 23,000కే నేను చెప్పాను, ఇంకో 2,000 నేను చేయాలి. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి 1 lakh per month అనుకున్న దాంట్లో మిగిలేది 2,000, దాన్ని ఏం చేయాలంటారు? సో ఈ 2,000 నేను ఉద్దేశపూర్వకంగానే ఆపాను మేడం. సో ఇంత ప్లాన్ చేసుకున్నా కానీ ప్లాన్ అనేది మనకి రియల్ టైంలో ఏమవుతుందంటే అన్నీ మనం అనుకున్నట్టే జరగకపోవచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రావచ్చు, లేదా మనకి డబ్బులు అవసరం అవచ్చు. ఈ 2,000ని మనం ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టుకుందాం. ఎవ్రీ మంత్ ఉంచుకోవాలి. ఎవ్రీ మంత్ ఒకనొక టైంకి అది మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. ఏమన్నా మనకి డబ్బులు అవసరం అయ్యాయి, మనకి ఈ గోల్స్ అమౌంట్ని డిస్టర్బ్ చేయకుండా ఈ 2,000 per monthతో మనం చేస్తూ ఉన్న దాని నుంచి తీసుకోవచ్చు. లేదా ఒక్కోసారి మనకి మార్కెట్స్ డౌన్ అవుతాయి, మన దగ్గర అప్పుడు క్యాష్ ఉంటుంది, ఎందుకంటే మనం 25,000 తీసుకున్నాం సేవింగ్స్ నుంచి, ఇక్కడ క్యాష్ ఉంటుంది, వీటిని తీసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. మేము మా కస్టమర్లకు ఇదే చేస్తాం. ఎవరైతే క్లయింట్స్ మా దగ్గరకు వచ్చారో వాళ్ళకి కనీసం ఒక 5% అయినా కానీ ఇలా సేవింగ్స్ వాటిలో పెట్టిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మొన్న సడన్గా మార్కెట్ పడింది, సో వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కాబట్టి ఉన్న శాలరీ మొత్తం వాడేసుకుంటారు. అప్పుడు క్యాష్ లేనప్పుడు మనం ఎక్స్ట్రా రిటర్న్ తేవాలంటే ఏంటి? ఇక్కడ ఉన్నది అమౌంట్ తీసి అక్కడ పెడతాం. ఇన్వెస్ట్మెంట్లో బేసిక్ రూల్ ఏంటంటే రేట్లు తక్కువ ఉన్నప్పుడే కొనాలి, రేట్ ఎక్కువ పెరిగినప్పుడు అమ్మేయాలి. సో అదే చేస్తాం. తక్కువ ఉన్నప్పుడు ఆల్రెడీ మనకి క్యాష్లో ఉంచుకుంటాం కాబట్టి వెంటనే తీసి కొంటాం, బాగా ఎక్కువైతే వాటిని అమ్మేసి సెల్ చేసేస్తాం. ఓకే, సో ఏ టైం, వాట్ ఈస్ ద ఐడియల్ టైం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి, మీ దగ్గరికి రావడానికి? ఈ గోల్స్ అన్ని జనరల్గా 30 to 35 years వాళ్ళకే వస్తాయండి. సో మిస్టేక్స్ కూడా వాళ్ళే ఎక్కువ చేస్తారు. సో 30 to 35 years వాళ్ళు కనుక అప్రోచ్ అయితే కనుక మనం బెటర్గా ప్లాన్ చేసుకోగలం. ఇక నుంచి డీల్ అయ్యే కొద్దీ మనకేంటంటే స్కోప్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంత చేసినా కానీ అదే ఇన్కమ్ లెవెల్లోనే నేను చేయగలుగుతాను.
ఇన్కమ్ పెరగకుండా ప్లానింగ్ అనేది ఈ గోల్స్ రీచ్ అవడం అనేది కష్టం అవుతుంది. సో మీరు కనుక ఎర్లీగా 30-35లో కనుక వస్తే కనుక సో ఈ గోల్స్ అన్ని ఈజీగా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేయొచ్చు. సో అన్నీ ప్రతిదీ ఇల్లు కావచ్చు, పిల్లలది కావచ్చు, రిటైర్మెంట్ ప్లాన్ కావచ్చు, అన్నిటికీ ఐడియల్ ఏజ్ ఈజ్ 30-35. అప్పుడే డెసిషన్ తీసుకోవాలి. ఇంకా అప్పుడే రాంగ్ డెసిషన్స్ కూడా స్కోప్ ఉండేది, అప్పుడే అవుతుంటుంది కాబట్టి అప్పుడే మీకు ఫినాన్షియల్ ప్లానర్ కానీ అడ్వైజర్ కానీ అవసరం అవుతారు. ఎస్ అండి. థ్యాంక్ యూ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ.